జూబ్లీహిల్స్ ఓటర్లకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక పిలుపునిచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. బీజేపీ బీఆర్ఎస్ లకు ఓటు వేసే ఉపయోగం లేదని అన్నారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ కు చేసిందేమీ లేదని చెప్పారు. ఈ రెండు పార్టీలు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. అలాంటి పార్టీలకు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని తెలిపారు. జూబ్లీహిల్స్ కు ఏదో చేయాలనే తపన నవీన్ యాదవ్ లో కనిపిస్తుందని జగ్గారెడ్డి అన్నారు. నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? జూబ్లీహిల్స్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని, అలా నాకు ఈ పని ఉంది, ఆ బస్తీలో ఈ పని ఉంది, ఆ కాలనీలో ఈ పని ఉంది, ఈ కాలనీలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తే వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు అయితే. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కదా పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది? ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను టీవీలలో రోజు చూస్తున్నా, లైవ్ లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ ని జూబ్లీహిల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి, అరే నా మాట గౌరవించారు, నేను పనులు చేసి పడేసిన బాధ్యత నాకు పెంచిరు, లేకపోతే చెయ్యడం అర్థం కాదు. ఇంటోనికి పాలేనికి తేడా అయితే ఉంటుంది కదా. ఇంటోనికి పాలేనికి తేడా ఉంటుంది. ఇంటోనే దీంట్లో సరళ గుసాయిస్తారు, పాలేడు గుసాయిస్తారా? ఇప్పుడు సభ రూలింగ్ పార్టీ